హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అండి. హ్యాపీ ఫ్రైడే. టుడే వచ్చేసి ఫ్రైడే పూజ ఈ విధంగా చేసుకున్నాను. నేను ఈ విధంగా చేసుకున్నాను. మీరు కూడా పూజ చేసుకొని ఉంటారని అనుకుంటున్నాను. ఫ్రైడే పూజ పిక్స్ అయితే వీడియో తీసి పెట్టాను చూడండి. ఆ వీడియోలో ఫ్రైడే అంటే సింపుల్గానే చేసుకుంటానండి. కొంచెం సాటర్డే అయితే కొంచెం ఎక్కువగా చేసుకుంటాను. ఆ పిక్స్ అనేది పెట్టే చూడండి, ఫ్రైడే పిక్స్. మీరు కూడా ఎలా చేసుకున్నారు ఫ్రెండ్స్? బాగా చేసుకొని ఉంటారు అనుకుంటున్నాను. ఫ్రైడే ఆల్మోస్ట్ లేడీస్కి ఫ్రైడే అంటే ఎవరికి ఇష్టం ఉండకుండా ఉంటుంది చూడండి. చెప్పండి ఎలా చేసుకున్నానో కామెంట్ చేసి చెప్పండి. టుడే ఈవినింగ్ వచ్చేసి వెదర్ వచ్చేసి చాలా కూల్గా ఉంది. రెయిన్ అయితే హెవీ రెయిన్ పడుతుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే చీరాల్లో హెవీ రెయిన్ పడుతుంది. మీరుండే ప్లేస్లో కూడా రెయిన్ పడుతుందా లేదన్నది ఒకసారి కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? టుడే ఈవినింగ్ అయితే పిల్లలు స్కూల్ నుండి వచ్చారు. వాళ్ళ కోసం అనేసి హెల్తీగా ఏమన్నా చేసి పెడదామనేసి స్నాక్గా బనానా స్మూదీ చేద్దామనేసి బనానా వస్తున్నాయి. అందుకని స్మూదీ చేసి పెడదామని కిచెన్లోకి వచ్చాను. అది మీరు కూడా ట్రై చేస్తారనేసి వీడియో తీస్తున్నాను. బనానా స్మూదీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బనానాస్ ఒక 3 or 4 బనానాస్ తీసుకోండి. అవి 2-3 మెంబర్స్కి వస్తాయి. మిల్క్ వచ్చేసి మీరు ఈవినింగ్ చేస్తే మార్నింగే డీప్లో పెట్టేసుకొని అది మనకు ఒక గడ్డలాగా ఫామ్ అవ్వాలన్నమాట. అప్పుడు స్మూదీ క్రీమీ టెక్చర్తో టేస్టీగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బనానాలు ఒక 4 బనానాస్ తీసుకున్నాను. ఆ బనానాస్ కొంచెం స్వీట్గా లేదంటే షుగర్ తీసుకోండి. తర్వాత కాజు, టూటీ ఫ్రూటీ, ఇలాచి తీసుకోవాలి. తీసుకొని అవన్నీ మనకు కావాల్సినవన్నీ తీసుకున్న ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఫస్ట్ మిక్సీ జార్లో అన్నీ వేసుకొని బనానాస్, ఇంకా మిల్క్, బనానా, షుగరు, మిల్క్స్, డ్రై ఫ్రూట్స్ మనం ఏమేమి తీసుకున్నాం ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. షుగర్ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకునేవాళ్ళు వేసుకోండి. మాకు వద్దు అనుకునేవాళ్ళు కొంచెం తగ్గించి తీసుకోండి. మిల్క్ అయితే గడ్డలాగా ఫామ్ అవుతుంది. ఒకసారి మీకు చూపిస్తా చూడండి. నేను అది సేమ్ మనకి ఎలా వస్తుందంటే ఒక ఐస్ క్యూబ్ లాగా, ఒక ఐస్ క్రీమ్ లాగా ఫామ్ అయిపోతుంది అనమాట. కంపల్సరీ ఆ గడ్డది అనేది ఈ స్మూతీలో మ్యాండేటరీగా యూజ్ చేస్తేనే మనకు అది హెల్తీగా టేస్టీగా వస్తుంది అనమాట. మీరు కూడా ట్రై చేస్తారని చూస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి చూడండి మిల్క్ ఎలాగ ఫామ్ అయినాయి అనేసి. అది బాగా గట్టిగా ఉంటుంది. కొంచెం మనం క్రష్ చేసేసుకొని అలా ఉంటుంది. ఒకసారి చూసి వేసేసుకోండి. వేసుకొని ఇంక మిక్స్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసేసుకొని థిక్ స్ట్రక్చర్తో తీసుకొచ్చేసుకొని రెడీ అయిపోయింది మన స్మూదీ అయితే. దాన్ని మనం గ్లాసుల్లో సర్వ్ చేసుకొని పిల్లలకి సర్వ్ చేసి ఇస్తే చాలా హ్యాపీగా తీసుకుంటారండి. బనానాస్ చాలామంది పిల్లలు తినరు. అందులో మోస్ట్లీ మా పిల్లలు అయితే అస్సలు తినరు. వాళ్ళ కోసం అనేసి నేను ఇలా మిల్క్ షేక్ లాగా చేసిస్తూ ఉంటాను. వాళ్ళు చాలా ఇష్టంగా తాగుతారు. వాళ్ళు అసలు ఇలా వేసామన్నది కూడా వాళ్ళకి తెలియదు అనమాట. ఇలాచీ వేస్తాం కదా, ఆ ఇలాచీ అనేది బనానా ఆ స్మెల్ని డామినేట్ చేసేస్తుంది అనమాట. ఇంకా అలా గ్లాసుల్లో సర్వ్ చేసేసి చేస్తున్నాను ఇద్దరికి. హెల్దీగా సర్వ్ చేసేసి వాటి మీద కొంచెం క్యాష్యూస్, కొంచెం టూటీ ఫ్రూటీతో గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేయడమే. హెల్దీ అండ్ టేస్టీ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోతుంది. హ్యాపీగా తాగేస్తారనమాట. చూడండి ఫ్రెండ్స్, చూడడానికి కూడా చాలా యమ్మీగా ఉంది కదా, బాగా అనిపిస్తుంది. ఒకసారి మీరు లాస్ట్లో పిక్స్ యాడ్ చేశాను చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే